అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు ట్రంప్ మరోసారి షాక్ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ ట్రంప్ సంతకం చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. దీంతో కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై కూడా తీవ్ర ప్రభావం చూపనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఈ $1,00,000 రుసుం పెంపు అనేది కంపెనీలపై ఎటువంటి ప్రభావం చూపబోతుంది? రాజు, ఎస్ రావణి, అమెరికా ఆశలన్నీ కూడా ఇప్పుడు గల్లంతయ్యేలా కనిపిస్తున్నాయి. ఎంతో మంది యువత అమెరికాకు వెళ్ళాలనేటువంటి ఆశలతోనే తమ విద్యను పూర్తి చేసుకొని ఆ తర్వాత అమెరికాలో H1B వీసాను పొందడమే లక్ష్యంగా ఎన్నో కోచింగ్లు ఆ తర్వాత ఎన్నో ప్రాసెస్లు చేసుకొని ఫైనల్గా అమెరికాలో అడుగు పెడుతున్నారు. సో అమెరికాలో ఉన్నటువంటి ఐటీ దిగ్గజాల్లో ఇప్పటికే 70% పైగా ఇండియన్సే దాంట్లో పనిచేస్తున్నారనేది వాస్తవం. ఆ తర్వాత చైనాకు సంబంధించి దాదాపు 11 నుంచి 12% వరకు చైనీస్ ఉంటారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రపంచ దేశాలకు ముప్పుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉందనేది ప్రతి ఒక్కరూ విశ్లేషిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పటికే టారిఫ్ల పేరుతో వివిధ దేశాలపైన పెద్ద ఎత్తున ఒకవైపు టారిఫ్లు విధించారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి H1B వీసాలకు సంబంధించి $1,00,000 ఫీజు అనేది పెట్టారు. దాంతో ఇప్పుడు ఎవరైతే అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలనుకునేటువంటి వాళ్లకు ఇది పెను ప్రమాదంగా మారుతుంది. అంతేకాదు అక్కడే ఉండి ఐటీ కంపెనీలు ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్లకు కూడా ఇది ఇబ్బందికరమైంది అని విశ్లేషకులు స్పష్టం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే అమెరికాకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలంటే ఎవరికైనా సరే H1B వీసా అనేది తప్పనిసరి. సో దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ను మరింత కఠినతరం చేయడమే కాకుండా దానికి ఉన్నటువంటి ఫీజును అమాంతం పెంచేసినటువంటి పరిస్థితి ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. $1,00,000 పెడితే కానీ అమెరికాలో ఇప్పుడు H1B వీసా దొరికేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి నిబంధనలన్నింటినీ కూడా మారుస్తూ వచ్చినటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మధ్య కాలంలోనే అమెరికాలో ఉన్నటువంటి ఐటీ కంపెనీలకు ఒక హుకుం జారీ చేశారు. మీరంతా బయటి దేశాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళను ఇక్కడ ఉద్యోగులుగా పెట్టుకోవడం కాదు, అమెరికన్స్ను మాత్రమే ఉద్యోగులుగా పెట్టుకోండి. వాళ్ళకే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఉద్యోగులుగా పెట్టుకోవడం వల్ల అమెరికాకి ఇది మరింత మేలు చేసేటటువంటి అంశంగా మారుతుందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ ఆ మరికొద్ది రోజుల్లోనే ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే విదేశాల నుంచి వచ్చి అమెరికాలో ఉద్యోగం చేసి స్థిరపడాలనుకుంటున్నారో ఖచ్చితంగా వాళ్ళ సంఖ్యను తగ్గించాలనుకున్నటువంటి ఆలోచనగా కనిపిస్తుంది. అందులో భాగంగానే H1B వీసాకు సంబంధించినటువంటి ఫీజును ఒక్కసారిగా $1,00,000 చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా వైట్ హౌస్ వర్కౌట్ చేస్తూనే ఉంది. సో ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి పేజెస్ అన్నీ కూడా రెడీ కావడంతో ట్రంప్ సంతకం చేశారు. ఇక దీన్ని అమలు చేయడమే ఆలస్యం అని చెప్పుకోవచ్చు. సో మనం చూస్తూనే ఉన్నాము పెద్ద ఎత్తున ఏ విధంగానైతే అమెరికాలో ఉన్నటువంటి ఐటీ ఎంప్లాయీస్లో 70% పైగా ఇండియన్స్ ఉండడం కావచ్చు, ఆ తర్వాత ప్రతి ఏటా భారత్ నుంచి అమెరికాకు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. సో వీటన్నిటిని టార్గెట్ చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఇండియన్స్ అంతా కూడా భావిస్తున్నారు. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి భారతీయులు సైతం ఇప్పుడు అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు వివిధ దేశాలు దీనికి సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే అభ్యంతరాలను వ్యక్తం చేయడమే కాకుండా ట్రంప్ ఖచ్చితంగా తన ఆలోచనలను అంటే ఇతర దేశాలపై ప్రమాదకరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటి విషయంలో ఖచ్చితంగా ఆయన వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తూనే ఉన్నారు. మనం చూసాము ఈ విధంగానైతే టారిఫ్ల పేరుతో వివిధ దేశాల మీద భారీగా విధించినటువంటి ట్యాక్సులు, భారత్ నుంచి అమెరికాకు ఏవైతే ఎగుమతి చేస్తున్నామో వాటన్నిటిపైన ప్రధానంగా 50% పైగా టారిఫ్లు విధించడమే కాదు
మళ్ళీ ఆ తర్వాత 50% అన్నారు. ఓవరాల్గా చూస్తుంటే అది 100%కి చేరే ప్రమాదం ఉంది. సో వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు ఒకవైపు చర్చల ద్వారా ఈ టారిఫ్లను తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. 4 రోజుల క్రితం అమెరికాకు సంబంధించినటువంటి ఎవరైతే వాణిజ్యానికి సంబంధించినటువంటి ప్రతినిధి భారత్ కూడా వచ్చారో ఆయనతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఇంతలోనే మళ్ళీ ఇప్పుడు H1B వీసాలకు సంబంధించినటువంటి నిర్ణయం ఇవన్నీ చూస్తూ ఉంటే ఇతర దేశాల వాళ్ళను అమెరికాకు రాకుండా అడ్డుకోవడమే కాకుండా మరోవైపు తమ దేశంలో ఉన్నటువంటి యువతకు మాత్రమే అక్కడి ఉద్యోగాలన్నీ కూడా వచ్చేలా ఈ ట్రంప్ నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. కానీ ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఈ అభివృద్ధి వెనక భారతీయుల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే 70% పైగా భారతీయులే అక్కడ ఐటీలో పనిచేస్తున్నారు. కీలక హోదాల్లో కూడా అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో అమెరికాను ఎందుకు అమెరికా ఇటు భారత్ను కావచ్చు, చైనాను కావచ్చు, ఇతర దేశాలను ఎందుకు టార్గెట్ చేస్తూ వస్తుందనే విషయం పైన కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. సో ఈ పరిణామాల నేపథ్యంలో మరొకసారి భారత్ ఖచ్చితంగా ఈ H1B వీసాకు సంబంధించినటువంటి అంశంలో అమెరికాతో చర్చలు జరపాలని చెప్పి కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. మొత్తానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తీసుకున్న ఈ $1,00,000 నిర్ణయం మాత్రం అమెరికా ఆశలను గల్లంతు చేసేలా ఉన్నాయని చెప్పి ప్రతి ఒక్కరూ ఆవేదన ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.